యెషయా గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాలు. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాం. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండి ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు గనక నీవు వారిని విసర్జించి ఉన్నావు అన్నాడు. చదువుకునే వాక్య భాగంలో అన్యజనులతో సహవాసము, అన్యజనులతో సహవాసము చేయకూడదంట. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల గురించి వారి వంశకర్త అయినటువంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు దేవుడు. యాకోబు వంశస్థులారా రండి, మనము ఎవరి వెలుగులో నడుచుకుందాం? యెహోవా వెలుగులో, దేవుని మార్గములో, దేవుని పద్ధతిలో, దేవుని మార్గములో మనం నడుచుకుందాం రండి. యాకోబు వంశముకు ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని పోయారంట. ఎంత విచారం! దేవుని పద్ధతిలో నిండుకోవలసిన వారు, దేవుని ఆత్మతో నిండుకోవాల్సిన వారు, దేవుని కొరకై జీవించవలసినటువంటి దేవుని ఏర్పాటు చేయబడినటువంటి యాకోబు వంశమైనటువంటి ఇశ్రాయేలీలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారి సరౌండింగ్లో ఉన్నటువంటి ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగాలు చేస్తున్నారట. జనుల సాంప్రదాయంతో నిండిపోతున్నారట. ఈనాడు సంఘాల్లో కూడా ఇదే కదా. సంఘం అంతా లోకంలో కలిసిపోయింది, లోకము సంఘంలోకి వచ్చేసింది, సాంప్రదాయాలతో నిండుకున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, మీరు మనుషుల పారంపర్యాచారములు అనుసరిస్తున్నారు కానీ దేవుని వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నారు అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అన్యజనులతో సహవాసం చేయాలి. అన్యజనులతో సహవాసం చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? 106వ కీర్తన 35వ వచనంలో ఇలా రాయబడింది, వారు అన్యజనుల సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారంట. ఒకవేళ నువ్వు అన్యజనులతో సహవాసం చేస్తే, వారితో మాట్లాడితే మన క్రియలు, మన మాటలు, మన పద్ధతి విధానాలు వాళ్ళు నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. దేవుని ప్రజలను చెప్పబడుతూ కూడా అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు, వారి క్రియలను నేర్చుకున్నారు, వారి పద్ధతులు నేర్చుకున్నారు, వారి ఆచారాలు నేర్చుకున్నారు. దేవుని ఆచారాలను, దేవుని పద్ధతులను వదిలిపెట్టేసుకు అంటే ఆల్మోస్ట్ వారు ఏమయ్యారంటే దేవుణ్ణి విసర్జించిన వారై దేవుని చేత విసర్జింపబడ్డారు. అందుకే తెలుసా మీకు, 10 గోత్రాలు ఇశ్రాయేల్ రాజ్యం అంతా పాడైపోయింది. కానీ యూదా గోత్రం, బెన్యామీను గోత్రం మిగిలిపోయి ఈరోజు యూదా రాజులలో నుంచే యేసు ప్రభు వారు యూదా గోత్రం సింహంగా ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా! ఇశ్రాయేలు జనంగాలున్న 12 గోత్రాలు 2 గోత్రాలు మిగిలిపోయినాయి, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. ఇక 10 గోత్రాలు నాశనం అయిపోయారు. కారణం విసర్జింపబడ్డారు. కారణం ఏంటంటే అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారి పద్ధతులు వెళ్ళిపోయి దేవుని చేత విసర్జింపబడ్డారు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలా? అన్యజనులతో సహవాసము చేయకూడదు. ఈ అన్యజనులు సహవాసం చేస్తే వారు ఏం చేస్తారు? ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, వారి దేశము వెండి బంగారంతో నిండి ఉన్నది, వారి ఆస్తి సాంపద్యమునకు మితి లేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది, వారి రథములకు మితి లేదు. వారి దేశపు విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అన్యజనులతో సహవాసం చేస్తే వాళ్ళకి ఏముంటుంది తెలుసా? వెండి దొరుకుతుంది, బంగారు దొరుకుతుంది, సంపద దొరుకుతుంది, గుర్రాలు ఉంటాయి, రథాలు ఉంటాయి, విగ్రహాలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కానీ దేవుణ్ణి పోగొట్టుకుంటారు. దేవుని కలిగి ఉన్నప్పుడు మనకు బంగారు ఉండకపోవచ్చు, వెండి ఉండకపోవచ్చు, సంపద ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, కానీ సర్వసృష్టికర్తైన దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉండడం మంచిదంటారా? వెండి బంగారు నశించిపోయి అగ్నిలో కాలిపోయేటువంటి అవి కలిగి ఉంటే మంచిదంటారా? ఎవరైనా బంగారు వేసుకుంటే స్త్రీలు చూసి వాళ్ళకి ఎంత బంగారు ఉంది, మాకు కొంచెం కూడా లేదు, తులం కూడా లేదు, చిన్న రవంతా కూడా మాకు బంగారు లేదని చాలామంది విశ్వాసులు బాధపడుతుంటారు. బాధపడకండి. వెండి బంగారులన్నీ నశించిపోయేవే, ధనధాన్యాలన్నీ కూడా నశించిపోయేవే, మనకున్న ఆస్తి అంతస్తులు పాడైపోతాయి. కానీ దేవుని రాజ్యము, దేవుడు పాడేవాడు కాడు. ఆయన చేత విసర్జింపబడతారు. వీటిని ఆశించి ముందుకు పోతే దేవుడి చేత విసర్జింపబడ్డారు వాళ్ళు. అందుకే ప్రియులారా, అన్యజనులతో మనము సహవాసం చేయకూడదని దేవుడు పాత నిబంధనలు చెప్పాడు. మరి కొత్త నిబంధనలో ఉన్న మనము అన్యజనులతో సహవాసం చేయొచ్చా అని అంటే, పేతురు భక్తుడు కొర్నేలుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు, అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని నీకు తెలియను.
అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంటే పాత నిబంధనలో యూదులైనటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అన్యజనులతో మీరు సహవాసం చేయొద్దన్నాడు. అలాంటి యూదా కుటుంబంలో నుంచే, అలాంటి ఇశ్రాయేలు జాతి నుంచి ఒక యూదునిగా, ఒక దేవుని బిడ్డగా నేను ఇక్కడ ఉన్నాను. మీకు తెలుసో తెలియదో కొర్నేలి, దేవుడు మాకు చెప్పాడు అన్యజనులతో సహవాసం చేయొద్దని, వాళ్ళు ముట్టుకోవద్దని చెప్పాడు. మాకు ధర్మశాస్త్రం అదే నేర్పించింది. కానీ ఇప్పుడైతే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు, ఏ మనుషుడు అపవిత్రమైన వాడు కానే కాదు అంటూ వాళ్ళకు దేవుని సువార్త ప్రకటించి ప్రభువులోకి కొర్నేలిని తనతో ఉన్న వారందరినీ కూడా నడిపించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నువ్వు అన్యజనులతో సహవాసం చేస్తున్నావు అంటే నీకు ఒక ఇంటెన్షన్ ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి. ఏంటా ఉద్దేశం అంటే, ఆ వారితో సహవాసం చేసి ప్రభు కోసం వారిని రక్షించుట కోసమే, ప్రభు దగ్గర నడిపించుట కోసమే మనం ఏం చేయాలి? అన్యజనులతో సహవాసము చేయాలి. మాట్లాడేది వేరు, సహవాసం చేసేది వేరు. వారితో మాట్లాడుతూ కొంత సమయం గడిపితే సహవాసం చేస్తున్నాను అనుకోండి, కానీ ఆ సహవాసం ఏమై ఉండాలి? ఆ సహవాసం వెనకాల నీ ఉద్దేశం ఏమై ఉండాలి? ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి రావాలి, ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాలి. అందుకోసమే అపోస్తులు కూడా ఏం చేశారు? సమరయ ప్రాంతానికి వెళ్ళారు. సమరయులంటే నీచమైన వారు, సమరయులంటే అపవిత్రమైన వారు, సమరయులంటే భక్తి లేని వారు. అలాంటి వారి దగ్గరికి కూడా వెళ్ళి శిష్యులు వారికి దేవుని మాట చెబితే పరిశుద్ధాత్మను పొందుకొని అనేకులు ప్రభువునందు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులతో సహవాసం చేయకూడదనే వాస్తవమే. ఒకవేళ సహవాసం చేస్తే వారిని ప్రభు కొరకు సంపాదించడానికి మాత్రమే సహవాసం చేయి. ఆ సహవాసాన్ని దేవుడు దీవించి వారిని రక్షణలోకి తీసుకొస్తాడు. ఒక ఆత్మ నువ్వు రక్షించిన దానివైతావు, ఒక ఆత్మ నువ్వు రక్షించిన వాడవవుతావు. కాబట్టి అన్యజనులతో సహవాసం చేసి విసర్జింపబడక, అన్యజనులతో సహవాసం చేసి ఒక ఆత్మ రక్షించే రీతిగా మనం సహవాసం చేస్తే మంచిదనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను.